ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో సెకండ్ సర్గ. ఇక్కడ శరభంగముని సుతీక్షణాది మునీశ్వరుల యొక్క సందర్శనం గురించి చెప్తున్నారు. శ్రీ మహాదేవ ఉవాచ విరాధే స్వర్గతే రామో లక్ష్మణేన చ సీతయా జగామా శరభంగస్య వనం సర్వసుఖావహం. ఆ పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవికి ఇలా చెప్తాం, పార్వతి, విరాధుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై సకల సుఖముల్ని ఇచ్చే ఆ శరభంగ మహాముని యొక్క తపోవనానికి వెళ్ళారు. శరభంగస్తతో దృష్ట్వా రామం సౌమిత్రినా సహ ఆయాంతం సీతయా సార్ధం సంభ్రమాదుతిథః సుధీః. మహామనిషి అయిన శరభంగుడు శ్రీరామచంద్రుణ్ణి సీతాలక్ష్మణుడితో కలిసి రావటం చూసి చాలా ఆనందంతో వెంటనే లేచి నుంచున్నాడు. అభిగమ్యాసు సంపూజ్య విష్టరేషు పవేశయత్ ఆతిథ్యమకరోత్తేషాం కందమూల ఫలాదిభిః. వారికి ఎదురు వెళ్ళి సముచితంగా పూజించుకుని వాళ్ళకి ఆసనాల మీద కూర్చోబెట్టి కందమూల ఫలాదులు అన్నీ వాళ్ళకి అతిథి సత్కార్యములన్నీ కూడా చాలా ఆనందంగా చేసుకున్నాడు. ప్రీత్యాహ శరభంగోపి రామం భక్తపరాయణం బహుకాలమిహేవాసం తపసే కృత నిశ్చయః. తర్వాత మునిశ్రేష్ఠుడైన శరభంగుడు భక్తి పరాధీనుడైన శ్రీరాముడితో ఎంతో ప్రేమతో ఇలా పలుకుతున్నాడు. అంటే నేను చాలా కాలం నుంచి నీ దర్శన సౌభాగ్యం కోసం కోరికతో ఉన్నానంటే దర్శించుకోవాలన్న ఇదిలో ఉన్నాడు, ఆ కోరికతో ఉన్నాడు. తవ సందర్శనాకాంక్షీ రామత్వం పరమేశ్వరః అద్య మత్తపసా సిద్ధం యత్పుణ్యం బహు విద్యతే తత్సర్వం తవ దాస్యామి తతో ముక్తిం వ్రజామ్యహం. గట్టి నిర్ణయంతోనే ఇక్కడే నిన్ను దర్శించుకోవాలన్న కోరికతో తపస్సు చేస్తూ ఉండిపోయాను. ఇది నిశ్చయం. అయితే రామా, నీవు సాక్షాత్ పరమేశ్వరుడి తపస్సు ద్వారా నాకు లభించిన పుణ్యమంతా కూడా నేడు నిజంగా నేను నీకు ధారపోసేస్తున్నాను. తద్వారా నేను మోక్షాన్ని పొందుతాను. సమర్ప్య రామస్య మహత్స పుణ్య ఫలం విరక్త శరభంగయోగి. ఇలా పలికి ఆ మహా విరాగి అయిన ఆ ముని, ఆ యోగి వరేణ్యుడు శరభంగుడు తన పుణ్యమంతా కూడా శ్రీరాముడికి ధారపోశాడు. అంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా ఏదైతే విద్యలు నేర్పించిన ఆ విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని శక్తుల్ని ఎలా అయితే రాముడికి ఇచ్చారో, ఎందుకు ఇక్కడ అవతార పురుషుడైన శ్రీరాముడు రావణాసుని వధించటానికి వచ్చాడైతే ఇక్కడ మానవ మాతృడిగానే వచ్చాడు. అందుకని ఏ పరమాత్మ ద్వారా తపస్సులు చేసుకుని వీళ్ళు ఆ పరమాత్మ దగ్గర నుంచి కొన్ని కొన్ని శక్తుల్ని పొంది ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ ఆ పరమాత్మకి, అందుకే ఈ రూపంలో ఉన్న పరమాత్మకి మానుష రూపంలో ఉన్నాడు. అందుకని వీళ్ళందరూ ఆ శక్తులు ఆ పరమాత్మకే దారపోసుకుంటున్నారు. చిత్తిం సమారోహ యద ప్రమేయం రామం సీతం సహసా ప్రణమ్య ధ్యాయాశ్చిరం రామమశేషహృత్సం దుర్వాదల శ్యామలమంబుజాక్షం చీరాంబరం స్నిగ్ధజటాకలాపం సీతా సహాయం సహ లక్ష్మణం త్వం. ఈ విధంగా పుణ్యఫలాలు సమర్పించుటలో, అలాగే భక్తిలో ఆ విరక్తుడైన వాడు శరభంగయోగి ఇలా ఎన్నో రకాలుగా వారికి తెలియశక్యం కానట్టి సీతా సమేతుడైన ఆ పరమాత్మ దర్శనం ఇవ్వగానే ఆయనకి నమస్కరించి వెంటనే చితికి అధిరోహించాడంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడిపోతున్నాడు. ఆ సమయంలో సర్వంతర్యామి దుర్వాధళములు వంటి శ్యామలవర్ణుడు కమలనేత్రుడైన, పైగా ఈ నారవస్త్రాలు ధరించి ఉన్న పరమేశ్వరుణ్ణి జటాజూటధారిగా సీతా సమేతుడై ఆయన మళ్ళీ లక్ష్మణ సమేతుడుగా ఎదురుగా నిలిచి ఉన్న శ్రీరాముడి చాలాసేపు వరకు అలాగే మనస్సులో ధ్యానిస్తూ ఉండిపోయాడు. కోవా దయాలు స్మృత కామధేనురన్యో జగత్యాం రఘునాయకాదహో స్మృతో మయా నిత్యమనన్య భాజా జ్ఞాత్వా స్మృతిం మే స్వయమేవ యాతః.
ఆహా! ఈ లోకంలో రఘురాముడు కాక తలిచినంత మాత్రాన్నే కోరిక తీర్చే కామధేనువు ఇంక ఎవరు ఉంటారో దయాహృదయుడు కాబట్టి ఆయనే అలా చెయ్యగలడు. నేను నిత్యము అనన్యమైన భావంతో ఆయననే స్మరిస్తూ ఉన్నాను. ఆ కారణం చేత నా స్మరణను తెలుసుకుని తానే స్వయంగా నా వద్దకి వచ్చారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైనది అని. పశ్యత్విదాनीं देवेषु రామో దాశరథిः ప్రభుः దత్వా స్వదేహం గచ్చామి బ్రహ్మలోకమకల్మషః. దేవేశుడైన దాశరథి అయిన శ్రీరామప్రభువు నన్ను చూస్తుండగానే ఇప్పుడే ఈ శరీరాన్ని దహింపచేసుకుని పాపరహితుండై నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. అయోధ్యాధిపతిర్మేస్తు హృదయే రాఘవः సదా యద్వామాంకే స్థితా సీత మేఘస్యేవ తడిల్లతా. శ్రీరామచంద్రుడి ఒక్క ఎడమ భాగమందు మేఘంలాగా మెరుపు తీగలుగా ఉన్న సీతాదేవి విరాజమానురాలై ఉన్నది. అలాంటి శ్రీ సీతారాముడు అయోధ్యాపతి నా హృదయమందు సర్వదా విరాజిల్లు ఉండుగాక. इति रामं चिरं ध्यात्वा दृष्ट्वा च पुरतः स्थितं प्रज्वाल्य सहसा वह्निं दग्ध्वा पञ्चात्मकं वपुः. ఆ పరమాత్మయందే రమిస్తూ ఉన్న ఆ ముని ఇలాగే ధ్యానిస్తూ ఆ రూపాన్ని విడిచిపెట్టంటే మనసంతా అనన్యమైన భక్తి, అన్యమైన వాటి మీద తలంపు లేకుండా పరమాత్మయందే స్థిరంగా ఉన్నవాడు. అందుకే చాలాసేపటి వరకు ఆ మునీంద్రుడు రామచంద్రుణ్ణి ధ్యానిస్తూ తన ముందుగా శోభాయమానుడై ఉన్న స్వామి స్వరూపాన్ని దర్శిస్తూ మునివర్యుడు ఆయన శరభంగుడు అగ్నిని ప్రజ్వలింపచేసుకున్నాడు. దాని అందే తన పంచభూతాలతో కూడుకున్న ఈ భౌతిక దేహాన్ని దహింపచేసుకుంటున్నాడు. దివ్యదేహధరః సాక్షాద్యయౌ లోకపతేః పదం తతో మునిగణాః సర్వే దండకారణ్యవాసినః ఆజగ్ము రాఘవం ద్రష్టుం శరభంగ నివేశనం. శ్రీరాముడు చూస్తుండగానే శరభంగుడు దివ్య దేహాన్ని ధరించి సాక్షాత్ పరమపదాన్ని చేరుకున్నాడు. అంటే ఆ శరీరాన్ని ఎప్పుడైతే దహింపజేసుకున్నాడో అప్పుడు అందులోంచి ఒక దివ్య శరీరం వచ్చింది. అది సాక్షాత్ పరమపదాన్ని చేరుకుంది. తర్వాత దండకారణ్య వాసులు సమస్త మునిజనులు గుంపులు గుంపులుగా రాముణ్ణి దర్శించుకుని శరభంగ ఆశ్రమానికి చేరుకున్నారు రాముడు కోసం. దృష్ట్వా మునిసమూహం తం జానకీ రామలక్ష్మణాః ప్రణేముః సహసా భూమౌ మాయా మానుషరూపిణః. ఆ ముని సమాజమంతా కూడా మాయా మానుష రూపంగా వచ్చిన శ్రీరాముణ్ణి సీతాలక్ష్మణులతో చాలా ఆదరంగా వాళ్ళకి సాష్టాంగ ప్రణామాలు చేశారు వారందరూ కూడా. ఆశీర్భిరభినంద్యాద్య రామం సర్వహృది స్థితం ఊచుః ప్రాంజలయః సర్వే ధనుర్బాణాధరం హరిం. ఆ మునీశ్వరులు సర్వంతర్యామి అయిన రాముడికి ఆశీర్వాదాలతో అభినందించి ధనుర్బాణధారి అయిన శ్రీహరితో ఆయనకి మళ్ళీ నమస్కరిస్తూ వాళ్ళు ఇట్లా అంటున్నారు. భూమేర్భారావతారాయ జాతోసి బ్రహ్మణార్దితః జానిమస్త్వాం హరిం లక్ష్మీం జానకీం లక్ష్మణం తథా శేషాంశం శంఖచక్రే ద్వే భరతం సానుజం తథా అతశ్చాదౌ ఋషీణాం త్వం దుఃఖం మోక్తుమిహర్హసి. అంటే ఈ భూభారం పెరిగిపోయింది, అందుకే నీవు బ్రహ్మ ప్రార్థించగా భూమి మీద పెరిగిపోతున్న ఈ భారాన్ని తొలగించటానికి అవతరించిన వాడివి నీవే సాక్షాత్తు శ్రీహరివని. జానకి లక్ష్మణుడు అంటే ఆ లక్ష్మణుడు శేషుడొక్క అంశ సంభూతుడు. భరత శత్రుఘ్నుడు శంఖచక్రములు మీకు తెలుసు, అందుకే నీవు ముందుగా మునుల్ని దుఃఖాన్ని తొలగింపాలి అని ఆయన్ని వేడుకున్నారు. ఆగచ్చయామో మునిసేవితాని వనాని సర్వాణి రఘుత్తమ క్రమాద్రష్టుం సుమిత్రా సుత జానకీభ్యాం తదా దయాస్మాసు దృఢా భవిష్యతి. అందువలన ఓ రాఘవ, సీతాలక్ష్మణ సమేతుడై నువ్వు మా వెంట క్రమక్రమంగా సమస్త మునీశ్వరుల ఆశ్రమములు చూసుకుంటూ రావాలి.
సహజమైన కరుణామూర్తివైన నువ్వు స్వయంగా మా వెంట వచ్చి మా బాధలొక్కసారి పరికించి చూసిన ఎడల ఆనందాన్ని కురిపించి మా పైన మరింత విశేషంగా నీ దయావర్షం కురిపించు. ఆ దయావర్షపు జల్లుల ద్వారా మేము ధన్యులమవుతాము అని రాముణ్ణి వేడుకున్నారు. इति विज्ञापितो रामः कृताञ्जलिपुचैर्विभुः जगामा मुनिभिः सार्धं द्रष्टुं మునివనాని సహా. ఇలా చేతులు జోడించి వినయంతో ప్రార్థింపగా ఆ రాముడు అందుకు సమ్మతించాడు, ఒప్పుకున్నాడు. ఆ మునీంద్రుల వెంట వారి తపోవనాల్ని చూడటానికి రాముడు బయలుదేరాడు. దదర్శ తత్ర పతితాన్యేనేకాని శిరాంసి సహా అస్తి భూతాని సర్వత్ర రామో వచనమబ్రవీత్. అక్కడ స్వామి అన్ని వైపులా చెల్లా చెదురుగా పడి ఉన్న ఎన్నో ఓ పుర్రెలు, అలాగే ఎముకలు చూశాడు. తనకు తెలిసినప్పటికీ కూడా వాటిని చూస్తూ శ్రీరామచంద్రుడు మళ్ళీ వారిని అవి ఏమిటి ఇక్కడెందుకున్నాయి అన్నట్టుగా ప్రశ్నించాడు. अस्ति निकेशामेतानि किमर्थं पतितानि वै तमोचुर्मुनयो राम ఋషీణాం మస్తకానిః. ఈ ఎముకలెవరివి? అసలు ఈ తపోభూమి మంది ఇవెందుకు పడి ఉన్నాయి? ఇప్పుడు ఆ మునిగణములు అందరూ కూడా ఒక్కసారి రాముడు అలా అడిగేసరికి రామా ఇవి మునిల యొక్క మస్తకములు అని బదులు పలికారు. రాక్షసైర్భక్షితానీశా ప్రమత్తానాం సమాధితః అంతరాయం మునీనాం తే పశ్యంతో అనుచరంతి. అంటే ఇవి మునిలొక్క అస్థికలు. ఇలా చెప్తూ పైగా ఇంకను ప్రభు ఈ సమాధి స్థితిలో పొంది అంతర్యామియగు పరమాత్మతో తాదాత్మ స్థితిలో పొంది ఉన్నటువంటి ఋషి పుంగవులు ఆ రాక్షసులు తినేస్తే మిగిలిపోయిన ఎముకలివి. ఆ మునీశ్వరులు బాహ్యస్మృతి లేకుండా సమాధి స్థితిలో ఉండగా అదును చూసుకుని వారిని వెతుక్కుంటూ వచ్చి రాక్షసులు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళని అలానే ఆ స్థితిలోనే భక్షించేశారు, తినేశారు అని చెప్పారు. श्रुत्वा वाक्यं मुनीनां सा भयद्ये अन्यः समन्वितं प्रतिज्ञामाकरोद् रामो వధాయ శేషరక్షసాం. భయమును దీనత్వాన్ని పురుగొల్పుతున్న ఋషుల మాటలు విన్న రాముడు అప్పుడు సమస్త రాక్షస సమూహాన్ని వధించేస్తానని వెంటనే వాళ్ళ మీద కృపతో కారుణ్యమూర్తి అయిన రాముడు ప్రతిజ్ఞ చేశాడు. పూజ్యమానః సదా తత్ర మునిభిర్వనవాసిభిః జానక్యా సహితో రామో లక్ష్మణేన సమన్వితః ఉవాస కతిచిత్తత్ర వర్షాని రఘునందనః ఏవం క్రమేణ సంపశ్యన్ ఋషీణామాశ్రమాన్ విభుః. ఇలా క్రమక్రమంగా మునీశ్వరులు అందరూ కూడా ఆ వనవాసంలో ఉన్నవాళ్ళు అందుకని మునీశ్వరుల ఆశ్రమాలన్నీ కూడా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాముడు. ఆ వనవాసులైన మునీంద్రుల ద్వారా నిత్యము పూజలు అందుకుంటూ సీతా లక్ష్మణులతో కలిసి ఆ తపోవనంలోనే కొన్ని సంవత్సరాలు గడిపేశారు శ్రీరామచంద్రుడు. సుతీక్షణాశ్రమం ప్రాగాత్ ప్రఖ్యాతాం ఋషి సంకులం సర్వార్థగుణ సంపన్నం సర్వకాల సుఖావహం. అటు తర్వాత ఇలా వెళ్తూ అక్కడ చాలా ఖ్యాతి వహించిన అంటే పేరు పొందిన సుతీక్షణ మునీంద్రుడు యొక్క ఆశ్రమానికి కూడా వారు చేరుకున్నారు. ఆ ఆశ్రమము ఋషులతో నిండిపోయింది. సమస్త ఋతు గణములతో కూడి ఉన్నారు. అన్ని వేళలా సుఖప్రదమై ఉన్నది ఆ ఆశ్రమం. రామమాగతమాకర్ణ్య సుతీక్ష్ణः స్వయమాగతः ఆగస్య శిష్యో రామస్య మంత్రోపాసనా తత్పరः విధివత్ పూజయామాస భక్త్యుత్కంఠితలోచనః. సుతీక్ష్ణుడు రామ మంత్ర ఉపాసకుడు, అగస్త్యుని శిష్యుడు. రామచంద్రుడి రాకను విని స్వయంగా ముందుకు వచ్చాడు. ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళటానికి విధి విధానంగా వారిని పూజించుకున్నాడు. ఆ సమయంలో సుతీక్ష్ణుడు యొక్క నేత్రాలు భక్తి పార్వశంతో ఆ భగవంతుణ్ణి దర్శించుకోవాలని ఆరాటపడుతూ అంటే ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో ఎవరినైతే అంతలాగా పూజిస్తూ ఉన్నామో వాళ్ళ దర్శనం లభిస్తుంది. పైగా వాళ్ళు నీచెంతకి వస్తున్నారు. అందుకని అంత భక్తి పార్వశంలో ఉన్నాడు ఆయన. సుతీక్షణ ఉవాచ త్వన్మంత్రజాప్యాహమనంత గుణప్రమేయ సీతాపతే శివ విరించి సమాశ్రితాగ్నే
సంసార సింధు తరణామాల పోతపాద రామాభిరామ సతతం తవ దాసదాసః. ఆ సుతీక్ష్ణుడు మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు. అనంత గుణశాలి అయిన అప్రమేయ ఓ సీతాపతి, నేను నీ రామనామ మంత్రమునే జపిస్తూ ఉన్నవాడిని. శివబ్రహ్మాదులని ఆశ్రయించబడిన నీ పాదములు నేనాశ్రయించాను స్వామి. ఓ అభిరామ, రామ, నీ చరణములే ఈ సంసార సాగరాన్ని సులభంగా దాటించగలిగే దృఢమైన నావలు. అందుకే నాథ, నేను సర్వదా నీ దాసుణ్ణి, పైగా నీ దాసులకి కూడా దాసుణ్ణి నేను అన్నాడు. మా మధ్య సర్వ జగతాం విగోచరస్త్వం త్వన్మాయయా సూతకళాత్ర గృహాంధకూపే మగ్నం నిరీక్షామలపుద్ గలపిండమోహ పాశానుబద్ధ హృదయం స్వయమాగతోసి. ఇలా దాసులకి కూడా అంటే నిన్ను సేవించే ఉన్న వాళ్ళకు కూడా నేను దాసుణ్ణి. నీవు చరాత్మకమైన సకల ప్రపంచమునికి కూడా అంటే సర్వానికి మూలమైన వాడు పరమాత్మ. అందుకే ఇక్కడ సకల చరాచర అంటే కదల్లేవి కదల్లేనివి సకల ప్రపంచానికి కూడా దృష్టిప్రదమును అందించిన వాడి. పైగా ఇక్కడ ఎలా అయితే మనకి ఇంద్రియాలకి గోచరించని వాడు పరమాత్మ, భక్తికే లొంగేవాడు పరమాత్మ. అందుకని ఇలా చరాచరాత్మ సృష్టి చాలా ఉంది. అందుకే సకల ప్రపంచానికి కూడా దృష్టికి గోచరించని వాడు, అందుకే అందని వాడివి. నీ మాయచే మలపూరితమైన ఈ శరీరములందు మోహపాశంతో బంధింపబడి ఉన్నాము. అటువంటి మోహాల కలిగిన చిత్తాలు కలిగి ఉన్న కారణంగా దీనుడైన పుత్ర కళత్రాదులు మోహాల్లో అంటే పిల్లలు మనవళ్ళు ఇటువంటి వ్యామోహాల కారణంగా నిండిపోయి ఉన్నవారము అంధకారమన్న కూపంలో పడి ఉండగా చూసి నీవు స్వయంగా ఈ అమోఘ దర్శనాన్ని ఇవ్వటానికి ఇక్కడికి వచ్చేసావు కదా. ఇది నీ అపారమైన అవ్యాజమైన కరుణ మాత్రమే కదా. త్వం సర్వభూత హృదయేషు కృతాలయోపి త్వన్మంత్రజాప్య విముఖేషు తనోషి మాయాం త్వన్మంత్ర సాధన పరేష్వపాయాతి మాయా సేవానురూప ఫలదోసి యథా మహీపః. నీవు సమస్త ప్రాణుల హృదయములందు నివసించువాడివి. నీ మంత్ర జపమునికి విముఖులైన వారికి నీ మాయతో ఇంకా మోహింపజేస్తున్నవాడివి. నీ మంత్ర జపము అనుష్ఠించు వారి నుండి నీ మాయ తానంతట తానే తొలగిపోతుంది. మహారాజు వలె వారి వారి సేవలను అనుసరించి లేదా సేవకులు తగినట్లుగా వారికి మళ్ళీ ఫలితాల్ని ఇస్తున్నవాడివి నువ్వు కదా. విశ్వస్య సృష్టి లయ సంస్థితి హేతురేకస్త్వం మాయయా త్రిగుణయా విధిరిష విష్ణు బాసీష మోహిత ధియాం వివిధాకృతిస్త్వం యద్వద్రవిః సలీల పాత్ర గతో హ్యనేకః. ఓ పరమేశ్వర, వాస్తవంలో నీ ఒక్కడివే అయినను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో త్రిమూర్తులుగా జగత్తును సృష్టిస్తున్నవాడివి, రక్షిస్తున్నవాడివి, నశింపచేస్తున్నవాడివిగా చేస్తున్నావే కానీ మాయామోహిత చిత్తులైన వారు వాస్తవానికి ఒక్కడే అయిన సూర్యుణ్ణి నానా జలపాత్రల్లో ఎలా అయితే దాని ప్రతిబింబాన్ని చూస్తూ అది వేరు వేరుగా భావిస్తారో అలానే అందరూ చూస్తున్నారు. అంటే నీ యథార్థాన్ని తెలుసుకున్న వాళ్ళు కొందరి. ప్రత్యక్షతోధ్యా భవతశ్చరణారవిందం పశ్యామి రామ తమసః పరతః స్థితస్య దృగ్రూపాతస్త్వమసతామ విగోచరోపి త్వన్మంత్రపూత హృదయేషు సదా ప్రసన్నః. రామా, నువ్వు అజ్ఞానమునకు దూరంగా ఉండువాడివి అనగా జ్ఞానస్వరూపానివి. తమ చరణారవిందాలను నేడు ఈ కన్నులతో ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను. పాపులు దుష్టులు నిన్ను తెలుసుకోలేరే. ద్రష్టగా ఉన్నవాడివి నువ్వంటే ఈ కళ్ళు చూడటానికి ఇచ్చినవాడివి నువ్వు, కానీ ఈ కళ్ళతో నిన్నే చూడలేని అంత మందభాగ్యులము నీవు. నీ మంత్రజపంతో పరిశుద్ధులైన వాళ్ళు వాళ్ళే ఆ పొందిన చిత్తంతో పరిశుద్ధమైన చిత్తం కలిగిన వారే సర్వదా ఆనందంగా ఉంటున్నవారు. పశ్యామి రామ తవ రూపమా రూపిణోపి మాయా విడంబనాకృతం సుమనుష్యవేషం కందర్పకోటి సుభగం
కమనీయ చాపబాణం ద్రయార్ధ హృదయం స్మిత చారువక్త్రం. రామా! నీవు రూపరహితుడు అంటే నామానికి, రూపానికి అతీతంగా ఉన్నవాడే పరమాత్మ. అయినను మాయా విలాసాన్ని దాల్చి నీ మనోహరమైన మానుష వేషంలో నేనిప్పుడు నిన్ను చూస్తున్నాను. నీ ఈ రూపము కోట్లాది మన్మధులతో సాటిరాని సౌందర్యంతో ఉన్నది. అలాంటి ఈ రూపం విరాజిల్లుతున్నది. నువ్వు సుందర ధనుర్బాణాన్ని ధరించి ఉన్నావు. నీ హృదయము దయా పరిపూర్ణమైన ముఖము మందార అంటే ఇక్కడ మందరహాసం. ఆ చక్కగా చిరునవ్వుతో ఉన్నది. ఆ బాసిల్లుతున్న రూపం నీది. సీతా సమేత మజినాంబరమప్రదృశ్యం సౌమిత్రిణా నియత సేవిత పాదపద్మం నీలోత్పలద్యుతిమనంతగుణం ప్రశాంతం మద్భాగధేయమనీశం ప్రణమామి రామం. సీతా సమేతుడు కృష్ణ జీనాంబరధరుడు అజేయుడు లక్ష్మణునితో సేవించబడుతున్న ఆ నిన్ను అలాగే నల్ల కలువ కాంతి గల నేడు అంటే ఈరోజు నేను ఈ కళ్ళతో చూడగలుగుతున్నాను. అనంత కళ్యాణ గుణకారుడివి, ప్రశాంతుడివి, నా పాలిట మహద్భాగ్య ప్రదాతవి. అందుకే నాకు ఈ దర్శనం ఇచ్చావు. అన్నీ అహర్నిశము నేను సేవించుకుంటాను అన్నాడు. జానంతు రామ తవ రూపమశేష దేశకాలద్యుపాధిరహితం గణచిత్ప్రకాశం ప్రత్యక్షతో అద్య మమ గోచరమేతదేవ రూపం విభాతు హృదయే నాపరం వికాంక్షే. రామా! నీ స్వరూపము దేశకాలాదులు మొదలైన ఉపాధులు లేనిది. అందుకే ప్రకాశ స్వరూపము. అది గుర్తించిన వారు ఈ విధంగానే గుర్తించాలి. కానీ ఈనాడు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినప్పుడు నీ దివ్య సుందర రూపము నా హృదయమందు సర్వదా ప్రకాశిస్తూనే ఉండుగాక. దీనికన్నా భిన్నమైన ఏ రూపము నేను చూడాలని కోరుకోవట్లేదు అన్నాడు. ఇత్యేవం స్తువతస్తస్య రామः సస్మితమబ్రవీత్ మునే జానామి తే చిత్తం నిర్మలం మధుపాసనాత్ అతో అహమాగతో ద్రష్టుం మద్ధృతే నాణ్యసాధనం మన్మంత్రోపాసకా లోకే మామేవ శరణం గతాః. సుతీక్ష్ణుడు మళ్ళీ ఇట్లా స్తుతిస్తూ రాముడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు, మునివర్య నీ చిత్తము నా ఉపాసనంతో ఇంకా నిర్మలమైపోయింది. నీకు నేను తప్ప వేరేగా ఎలాంటి సాధన లేదు. నా పట్ల నీవు అనన్యమైన భక్తి కలిగి ఉన్నవాడివి. అందుకే నేనే స్వయంగా నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చాను. ప్రపంచంలో ఎవ్వరు నా మంత్ర ఉపాసన చేస్తున్నారో, ఎవరు నన్నే శరణు పొందుతున్నారో నిరపేక్షానాన్యగతాస్తేషాం దృశ్యో అహమన్వహం స్తోత్రమేతట్మటేద్యస్తు త్వత్కృతం మత్ప్రియం సదా సద్భక్తిర్మే భవేత్తస్య జ్ఞానం చ విమలం భవేత్ త్వం మమోపాసనా దేవా విముక్తోహసి సర్వతః. అంటే దేన్ని చూసినా అది పరమాత్మ అన్న ఒక్క ఎరుకలో ఎవరైతే ఉంటున్నారో, నిత్యము అపేక్షారహితులై వేరొక గతిని కోరుకోకుండా ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారే నేను నిత్యము దర్శనమిస్తాను. ఇప్పుడు నీవు పలికిన ఈ స్తోత్రము నాకెంతో ప్రియమైనది. దీనిని ఎవరు పఠిస్తున్నారో వారికి కూడా నా పట్ల శ్రద్ధ భక్తి నిర్మలమైన జ్ఞానం లభిస్తుంది. నీవు కేవలము నా ఉపాసనతోనే ఈ జీవిత అవస్థయందే సర్వ విధములా ముక్తుడవైపోయావు అన్నాడు. దేహాంతే మమ సాయుజ్యం లప్స్యసే నాత్ర సంశయః గురుం తే ద్రష్టుమిచ్చామి హ్యాగస్త్యం మునినాయకం కించిత్ కాలం తత్ర వస్తుం మనో మే త్వరయత్యలం. శరీర త్యాగము చేసిన తర్వాత నీవు నిస్సంశయంగా అంటే ఎటువంటి అనుమానం లేకుండా నా సాయుధ్యం పదవినే పొందుతావు. ఇప్పుడు నేను నీకు గురుశ్రేష్ఠుడైన అగస్త్య మునివర్ణుని దర్శించాలని కోరుకుంటున్నాను. అతని దగ్గర కొంతకాలం గడపవలనని నా మనస్సు అనుకుంటుంది. సుతీక్షణోపి తదేత్యాహ స్వాగమిష్యసి రాఘవ అహమప్యాగమిష్యామి చిరాదృష్టో మహాముని.
ఎప్పుడైతే రాముడు ఇలా చెప్పాడో అది వినిన సుతీక్ష్ణుడు కూడా, "ఓ రామా! అలానే" అని తన అంగీకారాన్ని తెలిపి, "రామా! ఇక్కడికి నీవు రేపే వెళ్ళొచ్చు. ఆ మునీశ్వరుని నేను కూడా చూసి చాలా కాలమైంది కనుక నేను కూడా మీతో పాటు వచ్చి తప్పకుండా ఆయన్ని నేను దర్శించుకుంటాను" అన్నాడు. అత ప్రభాతే మునీనా సమేతో రామః స సీతః స లక్ష్మణేన అగస్త్య సంభాషణాలోలమానసః శానేరగస్త్యానూజ మందిరం యయో. తర్వాత పొద్దున్నే రాముడు సీతా లక్ష్మణ సమేతుడై మునివరుడు సుతీక్ష్ణుడితో కలిసి బయలుదేరారు. అగస్త్యునితో సంభాషింపాలని ఉవ్విర్లూరుతూ బయలుదేరి కొంత సేపుకి అగస్త్యుని యొక్క తమ్ముడైన అగ్నిజిహ్వ ముని ఆశ్రమాని వైపుగా వీళ్ళు ముందుకు వెళ్ళారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో సెకండ్ సర్గ సంపూర్ణం.